అంటే ఫిబ్రవరి 27వ తేదీ తెలంగాణ సెక్రటరియట్లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మావోయిస్టులు ప్రభుత్వ నాయకులతోటి చర్చించడము లేదా అక్కడికి ప్రవేశించడం అనేది అవుతుందో రెండు ప్రముఖ ఘటనలుగా రెండు రాష్ట్రాలు మాత్రమే కాదు దేశంలో ఒక రాజకీయ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇవి బహుశా ఈ దేశమే కాదు ఇంటర్నేషనల్ వార్తలుగా కూడా అవి ప్రసారం కావచ్చు. కారణం ఏమిటంటే సాయుధ పోరాటంలో ఉన్న వాళ్ళు సాయుధ పోరాటం విరమణ చేయడము లేదా సరెండర్ కావడం అనేది మనకు ప్రత్యేకించి అక్టోబర్ 15 నుంచి వేణుగోపాల్ ఆశన్న తర్వాత నుంచి కూడా మనం చూస్తున్నాం. మనము 4-5 రోజుల క్రితము దేవ్జీ మల్లారాజిరెడ్డి మరో నలుగురు సరెండర్ కావడం కూడా మనం చూసినాం మనము. కాబట్టి వీటన్నిటి యొక్క కొనసాగింపుల భాగంగా ఈ అసెంబ్లీ సెక్రటరియట్ లోపట ఇక్కడ అసెంబ్లీలో సెక్రటరియట్ లోపట రేవంత్ రెడ్డి తోటి 1 గంట సేపు దేవ్జీ ప్రతినిధి వర్గం మాట్లాడింది. అక్కడ ఛత్తీస్గఢ్ లోపట అసెంబ్లీ లోపట ఆసన నాయకత్వంలో 125 మంది 125 అంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఛత్తీస్గఢ్లో మహారాష్ట్రలో, కానీ 125 మంది మాత్రము వాళ్ళు అక్కడ అసెంబ్లీ లోపలికి ప్రవేశించి ముఖ్యమంత్రితోటి కొంత మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రెండు పరిణామాలు ఏవైతున్నాయో ఇవి ప్రజలు హర్షించే విషయమే. కానీ హర్షించడమే కాదు, వాస్తవంగా హర్షించడం అనేది ఉందో కొంత బాధ ఉన్నప్పటికీ కూడా హర్షిస్తున్నారు. వాస్తవంగా జరగవలసిన ప్రక్రియ ఏంటంటే శాంతి చర్చలు కమిటీ ఏర్పడి ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోకూడదు, పోలీసులు చనిపోకూడదు, ప్రజలు చనిపోకూడదు, శాంతి చర్చలు ఆరంభం కావాలి. శాంతి చర్చలు ఆరంభం కావడం ద్వారా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఒక డిమాండ్స్ ఏవైతున్నాయో ప్రధానంగా నేను కూడా ఆ సందర్భంగా స్పష్టంగా శాంతి చర్చల కమిటీ నుండి కూడా నేను స్పష్టం చేసిన మావోయిస్టు డిమాండ్స్ అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు మొట్టమొదటగా కీలకమైన విషయాలు ఆ పార్టీ పైన ఉన్న నిషేధం అనేది ఎత్తివేయాలి, ఆ ప్రజా సంఘాల పైన నిషేధం ఎత్తివేయాలి, వాళ్ళు స్వేచ్ఛగా చట్టబద్ధంగా వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించే రైట్ ఉండాలి, వాళ్ళపైన కేసులు పోటా కేసులు ఏవైతున్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలి. మరో ముఖ్య విషయం ఏంటంటే జైలు లోపట వివిధ కేంద్ర కమిటీ మెంబర్ బీహార్ లోపల జనార్దన్ జీ ఉన్నాడు, వేరే ఇంకా అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు లేదా సీసీ మెంబర్లు నుండి మొదలుకొని గ్రామ సభ్యులు మిలిటెంట్ల వరకు కూడా వేలాది మంది జైల్లో ఉన్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ లోపట, ఒరిస్సా లోపట వివిధ రాష్ట్రాలు కొనసాగుతున్నారు. కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళని కూడా ఏంటంటే అంటే ఈ కేసులు ఏవైతే కేసులు పెట్టి ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాటిని కొట్టివేస్తూ వాళ్ళను విడుదల చేయాలి అనేది ఏందో అంటే ఇవి ప్రధానమైన కీలకమైన డిమాండ్లుగా ఉండేటి. తిరిగి వాటితో పాటుగా మావోయిస్టులు చర్చలు జరిపితే కొన్ని ప్రజల డిమాండ్లు ప్రజా సమస్యలు అది దున్నేవానికి భూమిని కాదు, కానీ కొన్ని తప్పనిసరైన ఆదివాసీలకు సంబంధించిన కొన్ని సాధారణ ప్రజలకు సంబంధించిన కొన్ని డిమాండ్లు ఏవైతున్నాయో అవి పెట్టి చర్చించడం ద్వారా అవి పరిష్కారం కావడం ద్వారా మావోయిస్టు పార్టీ నుండి కూడా సాయుధ పోరాట విరమణ జరిగిపోయేది. అంటే మావోయిస్టు పార్టీ కూడా ఆయుధాలు వదిలేసి వాళ్ళు స్పష్టంగా ప్రభుత్వానికి అప్పగించి వాళ్ళు ఈ చట్టబద్ధ జీవితంలోకి రాజ్యాంగానికి లోబడి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఒక రాజకీయ కార్యక్రమాలను కొనసాగించే అవకాశం ఏర్పడింది. చాలా అంటే ఒక సులువుగా ఇబ్బందులు లేకుండా అంటే శాంతి చర్చల కమిటీ మార్చిలో చెప్తే మావోయిస్టు పార్టీ 4 రోజుల్లో బట్ట వాళ్ళు దాన్ని వెల్కమ్ చేసిండ్రు. వెల్కమ్ చేయడమే కాదు, వాళ్ళు స్పష్టంగా వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించిండ్రు. వాళ్ళు అంత మాత్రమే కాదు, ఆయుధ విసర్జన సైతము కూడా ఎజెండాలో బట్ట చర్చిద్దామనే విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు సమాజంలో బట్ట దానికి చాలా మద్దతు వచ్చింది. ప్రభుత్వము చర్చలు చేయాలని
పదే పదే శాంతి చర్చల కమిటీ అనేక పక్షాలు చెప్పినాయి, పార్టీలు చెప్పినాయి. నేను పదే పదే చివరి వరకు కూడా చెప్పిన, ఎన్కౌంటర్లు ఆపండి, మీరు చర్చలు ప్రారంభించండి, మీకే ఉపయోగము, మీ ప్రభుత్వానికి చాలా ఖ్యాతి లభిస్తుంది. అంటే గత 60 సంవత్సరాల నుంచి కూడా ఈ దేశంలో సాయుధ పోరాటం ఏదైతే కొనసాగుతుందో ఈ ముగింపు ఎలాంటి అది లేకుండా కూడా ముగింపు పలకడం ద్వారా ఈ దేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మీకు ఎనలేని ఖ్యాతి లభిస్తుందనే విషయాన్ని కూడా నేను ఘంటాపదంగా చెప్పిన, వివిధ అధికారులతోటి నాయకులతోటి కూడా నేను చెప్పిన. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వము ముందుకు రాలేదు. మరొక వంక ఇంటర్నల్ ఎన్కౌంటర్ కంటిన్యూ అయింది. మరొక వంక మావోయిస్టు పార్టీ నుండి కూడా కొంతమంది బయట కావచ్చు, కొద్దిమంది కానీ కొంత సాయుధ పోరాటం అనే విషయాలు కూడా వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏమి చర్యలు చేయలే ఎక్కడ, కానీ బయట కూడా అంటే కొంత గందరగోళం చేసే విధంగా సాయుధ పోరాటం అనేది కూడా కొంత సమస్యగా జరిగింది. సరే, మనకు ఈ మొత్తం జరిగే క్రమంలో బట్ట చాలా మంది ప్రజాస్వామికవాదులు ఇప్పుడు దీన్ని యుద్ధం ముగించాలని మాట్లాడారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్ సోను ఆషన్న మొదటగా వాళ్ళ నాయకత్వంలో సుమారు 300 మంది వివిధ రాష్ట్ర జిల్లా కమిటీ నాయకులతో పాటు ఏంటంటే వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసిండ్రు. ఆ తర్వాత సిసి మెంబర్ రామ్దేరు, మరికొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, అది ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ బార్డర్ కానీ లేదా ఇంకా ఛత్తీస్గఢ్ నుంచి కానీ అనేక మంది కూడా ఏంటంటే ఆయుధాలు ఇచ్చి కూడా ఏంటంటే వాళ్ళు అంటే లీగల్ కావడం అనేది కూడా జరిగిందని. ఒక వంక ఇది జరుగుతుండగా కూడా తెలంగాణలో పట్టు కూడా అనేక మంది మావోయిస్టు పార్టీ నాయకులు కూడా వీళ్ళు ఇక్కడ లీగల్ కావడం లేదా వ్యక్తిగత అనారోగ్య కారణం అనే పేరుతో కూడా వాళ్ళు సరెండర్ అని చెప్పి రావడం అనేది కూడా జరిగింది, మనం చూసినాం మనము. కాబట్టి ఈ నేపథ్యంలో లాస్ట్కు అంటే సాయుధ పోరాటానికి అంటే దాన్ని కొనసాగించాలని చెప్పిన ఒక నాయకుడు, ప్రధానమైన సిఎంసి మిలిటరీ చీఫ్గా ఉన్న దేవ్జీ ఏదైతుందో వాళ్ళు కూడా చివరికి ప్రజాస్వామిక వాదుల యొక్క అభిప్రాయాలను అర్థం చేసుకునే కావచ్చు. సరే, వాళ్ళు ఏం ఆలోచించారో వాళ్ళు రేపు చెప్పొచ్చు. కానీ ఏమైనప్పటికీ ఏంటంటే వాళ్ళు రావడం అనేది ఉందో అంటే 5 రోజుల క్రితం వచ్చింది, ఇది స్వాగతించే విషయమే. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అసెంబ్లీ సచివాలయకు పోవడం ఏదైతుందో ఇది వాస్తవంగా ఇవాళ ప్రజల అభిప్రాయాన్ని గమనిస్తే మొట్టమొదటిగా జరగవలసిన ప్రక్రియ ఏంటంటే జైల్లో బందీలు ఉన్నారు, వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ కేసులు రద్దు చేయాలి, ప్రజా సంఘాలను వాళ్ళ పైన వాళ్ళ యొక్క నిషేధాన్ని ఎత్తివేయాలి, కేసులు రద్దు చేయాలి ఏదైతుందో ఇవి జరగాలి. ఇవి ప్రధానమైన విషయం. వీటితో పాటుగా ప్రజల డిమాండ్లు కూడా ఏంటి? ప్రజల డిమాండ్లు అంటే చాలా ఉండొచ్చు, కానీ కనీసంగానైనా మావోయిస్టులు లేవనెత్తేది ఇప్పటి వరకు వాళ్ళు 50 ఏళ్ళ ఒక ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఏంటి ఏదైతుందో అంటే వాళ్ళ నుంచి ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళను సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళ నుంచి వినడం అనేదో చాలా అది భారత ప్రభుత్వానికి, భారత రాజ్యానికి ఒక గౌరవనీయమైన విషయం అవుతుంది. కానీ ఇప్పటికీ జరిగిపోయింది, చాలా నష్టాలు జరిగినాయి, ప్రజలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే వాళ్ళను ఆహ్వానించి వాళ్ళందరినీ కలుసుకునే విధంగా, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర కమిటీ మెంబర్లు ఛత్తీస్గఢ్ లోపట, మహారాష్ట్ర లోపట, ఒరిస్సా లోపట, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళను కలుసుకునే విధంగా, వాళ్ళ ఫోన్లు మాట్లాడుకునే విధంగా కలగజేయడం, వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు మాట్లాడే విధంగా చేయడం ద్వారా ఏదో అంటే కేంద్ర ప్రభుత్వానికి గొప్ప ప్రతిష్ట వస్తుంది. కాబట్టి ఆ ప్రతిష్టను అర్థం చేసుకోకపోతే, మొండిగా వ్యవహరిస్తే, వీటిని కనుక పట్టించుకోకపోతే రానున్న కాలంలో తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించవచ్చుగాక, సాధించారు వాస్తవమే. కానీ తప్పనిసరిగా ఈ దేశంలో రాజ్యం పట్ల, ప్రభుత్వాల పట్ల ప్రజల యొక్క అసంతృప్తి, కోపం మిన్నడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించమని. తర్వాత మరొక వంక కూడా ఇప్పుడు లీగల్ అయిన సాయుధ పోరాట విరమణ చేసిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు తమ మధ్య విభేదాలను పక్కకు పెట్టి ఏదైనప్పటికీ ఇప్పుడు సారాంశంలో అందరూ ఒకటే. కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని ప్రభుత్వంతో మొదటగా పునర్వాసం అనేది
అవసరమైందే. అంటే పునర్వాసం అనేది కానీ సెకండరీ పాయింట్గా పెట్టి అది ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిందే. కానీ మొట్టమొదటగా జైలు, కోర్టులు, కేసులు, నిషేధాలు ఏవైతున్నాయో వీటిపైన కేంద్రీకరించమనేదో నేను వీళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత మరొక వంక కూడా నేను మళ్ళీ ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఎవరైతే ఉన్నారో అది చెదిరిపోయింది అంటే ఆ సందర్భంగా శాంతి చర్చలు జరగాలని చెప్పి జరిగినప్పుడు ఒక మూమెంట్ వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ వాళ్లకు, వివిధ పార్టీలకు కూడా, కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఇది ఒక ముఖ్యమైన విషయంగా దృష్టిలో ఉంచుకొని దీన్ని తమ గొంతును వినిపించాలి. తమ రాతల ద్వారా, మాటల ద్వారా లేదా వివిధ సదస్సుల ద్వారా దీన్ని కొనసాగించాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్లకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.